ఆలోచనతో మరి వచ్చేటువంటి భక్తాదులకి తమ వంతు శక్తి మేరకు మరి అంతా కూడా ఫ్రెండ్స్ సోదరులు మరి కుటుంబ సమేతంగా వచ్చేటువంటి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి వారికి ఎక్కడ కూడా ఆతిథ్యం తగ్గనీయకుండా కదిరి అంటేనే అన్నపూర్ణేశ్వరి, కదిరి అంటేనే ఆధ్యాత్మికం, కదిరి అంటేనే హిస్టారికల్, కదిరి అంటేనే చారిత్రాత్మకం, మరి కదిరి అంటేనే అన్ని ఆలోచన విధానంలో కదిరి అనేటువంటిది గొప్ప ప్రస్థానం మరి ముఖ్యంగా కదిరిలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, కుల తారతమ్యం, మత తారతమ్యం లేనటువంటి మన ఊరు శ్రీమద్ కదిరి. మరి ఇక్కడ ఏ పండుగ జరిగినా, ఏ ఒక్క ఉత్సవం జరిగినా కూడా అందరూ కూడా సమపాలల్లో అన్న తమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల సోదరభావంతో కలిసిమెలిసి చేసుకునేటువంటి పండుగ ఇవ్వడానికి అందరూ కూడా సంసిద్ధమయ్యారు. మరి వివిధ పేర్లతో, వివిధ ఆలోచనతో, విభిన్న కోణంలో శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి తమ బాధ్యతగా, తమ కర్తవ్యంగా, తమ ఇంటి బాధ్యతగా మరి వచ్చేటువంటి వేలాది మంది భక్తాదులకి దాదాపు రాత్రి నుండి మనం చూస్తున్నాం. రాత్రి నుండి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి వారు దాదాపు 3 నుండి 6 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. మరి ఇంతమందికి కూడా హోటల్స్ కావచ్చు, అలాగే ఇతర 3 స్టార్ హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి డబ్బుతో కూడుకున్నటువంటివి. కానీ అలాగే లేకుండా కదిరి ప్రాంతంలో వినూత్నమైనటువంటి ఆలోచన గత 10 సంవత్సరాల నుండి కూడా మరి అందరూ కూడా ఆలోచించి కదిరి ప్రాంతానికి వచ్చేటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కొన్ని లక్షల మందికి స్వతహాగా వాలంటీర్స్గా అందరూ కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం, మరి ఇక్కడికి వచ్చేటువంటి మన కదిరి అంటేనే అన్నపూర్ణేశ్వరి, ఇదివరకు చెప్పుకున్నట్టు మరి ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా స్వామివారి యొక్క సేవలో, స్వామివారి యొక్క దర్శన భాగ్యము, స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి వసంత వల్లభుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మరి ఎన్ని లక్షల మందికి వచ్చినా కూడా భోజన సౌకర్యం అనేటువంటిది కల్పించడం అనేటువంటిది నూతన శకానికి నాంది పలికినట్లే, నూతన అధ్యాయం అయినట్లే. మరి ఇది వరకు వేరే ఊర్లలో చూస్తే మనం ఒకవైపు స్వామివారి ఉత్సవాలు జరుగుతుంటాయి, మరోవైపు గతంలో మనం ఒకసారి గమనిస్తే హోటల్స్ కావచ్చు, వివిధ శుద్ధిగా ప్రాంతాలకు వెళ్ళి భోంచేసి వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు మన కదిరి ప్రాంతంలోనే కదిరి సోదరీమణుల ఆతిథ్యం ఇవ్వడం, మరి ముఖ్యంగా అందరూ కూడా తమ ఇంట్లో జరిగేటువంటి పండుగగా భావించడము, ఈ ఏర్పాట్లకి సంవత్సరం ముందే ఒక ఎస్టిమేషన్ వేసుకోవడము, మరి అదంతా కూడా ఆచరణలో పెట్టడం అనేటువంటిది చాలా శుభపరిణామంగా మనం భావించవచ్చు. శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి వసంత వల్లభుడు మరి ఎవరైతే స్వామి తమ ఇంటి ఇలవేలుపుగా భావించి మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో, భోజన సౌకర్యం ఆతిథ్యం ఇస్తున్నారో అందరికి కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదం ఉండాలని, మరి భవిష్యత్తులో కూడా ఇలాగే స్వామివారికి దర్శనానికి వచ్చేటువంటి వ్యక్తులకే ఆతిథ్యం ఇవ్వాలని మహాసంకల్పం స్వామివారు ప్రసాదించాలని మన ఛానల్ తరపున తెలియజేసుకుంటున్నాం. మరి కని విని ఎరుగని రీతిలో నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో చాలా గొప్పదైనటువంటి, చాలా విశిష్టత కలిగినటువంటి, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి, చాలా ముఖ్యమైనటువంటి హిస్టారికల్ దైవాత్మికమైనటువంటిది మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానము. మరి ఇక్కడంతా కూడా కుల మత భేదం లేకుండా అందరూ కూడా మరి ముఖ్యంగా ఈ మాసమే రంజాన్ మాసం కూడా రావడము, ఈ మాసంలోనే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు రావడము అంతా కూడా శుభపరిణామం. మరి కదిరి ప్రాంతంలో అంతా కూడా ఏ పండుగ వచ్చినా, ఏ యొక్క ఉత్సవాలు జరిగినా కూడా అన్న తమ్ముల వాళ్ళ, అక్క చెల్లెళ్ళ వాళ్ళ మరి అందరూ కూడా కలిసి కలయికగా జరుపుకునేటువంటి పండుగలు. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వచ్చేటువంటి రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదరీమణులకు కూడా మరొకసారి రంజాన్ ఉపవాస దీక్ష శుభాకాంక్షలు, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఈ విధంగానే మన కదిరి కులాలకి, మతాలకి, వర్గాలకి, రాజకీయాలకు అతీతంగా అందరూ అన్నతమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల ఉండాలనేటువంటి మళ్ళీ ఆలోచన విధానంతో మరి ఇలాగే వీళ్ళ ప్రస్థానం
కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అల్లాహ్ని ప్రార్థిస్తూ ఆ జీసస్ని వేడుకుంటూ మరి భవిష్యత్తులో జరిగేటువంటి అనేకమైనటువంటి పండుగలకి ఇది ఒక చిహ్నంగా మిగిలిపోవాలనేటువంటి ఆశిస్తున్నాం. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి మరి దాదాపు మన దేవస్థానం దగ్గర నుండి కాలేజీ సర్కిల్, మరి ఎన్టీఆర్ సర్కిల్, వేమారెడ్డి సర్కిల్ దగ్గర నుండి మరి హిందూపూర్ క్రాసింగ్ వరకు అటువైపు ఇటువైపు వచ్చేటువంటి అంటే లక్షలాది మంది భక్తాదులు ఇదే ప్రధానమైనటువంటి ప్రధాన దారి కాబట్టి ఇక్కడ వైపు క్లాక్ టవరు అలాగే థియేటర్ దగ్గర ఉన్నాం. విధంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి భిన్న రీతిలో వారి ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది కొత్త ఆలోచనకి నాంది పలికారు కదిరి ప్రయాణికులు.